ఒక మనిషిని లీడర్ సాబ్ అని ఊకనే అనరు. మంచికైనా చెడ్డకైనా నేనున్నా అని ముంగట నిలబడాలి. పబ్లిక్ నడుమ పంచాదులొస్తే తీర్వాలే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గట్టిగా నిలబడాలి. పార్టీకైనా పబ్లిక్ అయినా తలకాయల నాలుక లెక్కుండాలి. అసంటోళ్ళే లీడర్లైతారు. ఎవ్వరికైనా సరే అసంటోళ్ళు దగ్గరున్నప్పుడు ధైర్యం, దూరమైతే దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. కారు పాటోళ్ళకి ఇప్పుడు అసంటి దుఃఖమే వచ్చింది చూడుర్రి. పానం బాగలేక 3-4 వద్దుల సంధి దవాఖాన్లనే ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపన్న కన్నుమూసిండు. ముచ్చట తెలవంగానే కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు, పబ్లిక్ ఆయన ఇంటికాడికి లైన్ కట్టిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే కండ్లెమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖం ఆపుకోలేకపోయిండు సారు. అటెనక ఇంట్లోకి పోయి ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండు. అన్ని తీర్ల అండగా ఉంటామని భరోసా ఇచ్చిండట. తత్తిమ లీడర్లు కూడా మస్తు బెంగటిల్లిండ్రు. ఒక్క కారు పార్టీ వాళ్ళే కాదు, చెయ్యి పార్టీ వాళ్ళు కూడా నివాళి తెలిపిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రులు అందరు పోయిండ్రు. ఇక మాగంటి గోపన్న రాజకీయం సురువు చేసిందే సైకిల్ పార్టీలకేంచి కాబట్టి అటుకేంచి ఏపీ లీడర్లు కూడా వచ్చిండ్రు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు ఇంటికాడికి పోయి నివాళులు తెలిపిండ్రు. ఇక మాదాపూర్కేంచి ఫిలిం నగర్ లో ఉన్న మహాప్రస్థానం దాకా అంతిమ యాత్ర తీసిండ్రు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాడే మోసిండ్రు. బాటెంట పబ్లిక్, కారు పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున పోయిండ్రు. 40 ఏండ్లు పట్నం రాజకీయాలలో చక్రం తిప్పిండు గోపన్న. తొలుత ఓసారి సైకిల్ పార్టీకేంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. అటెనక 2 సార్లు కారు పార్టీలకేంచి గెలిచిండు. మొత్తం 3 సార్ల ఎమ్మెల్యే అయ్యిండు. పట్నంలో కారు పార్టీకి గట్టిగా సాధించిన లీడరు. అందుకే ఇప్పుడు ఆయన లేడంటే మస్తు రంది పెట్టుకుంటారు ఆ పార్టీ కార్యకర్తలు. పెద్దసారే గట్ల గుక్కవట్టంగా ఏడ్చిండంటే కారు పార్టీకి మాగంటి గోపన్నకు ఉన్న అనుబంధం ఎసోంటిదో అందరికి సమజైతాంది.